ఖచ్చితంగా ఆర్గనైజ్ చేయాలి. మీరే మారాలకి నాయకత్వం వహించి అది చేశారు. గుర్తుపెట్టావా? జయప్రసాద్ గారు నమస్కారం. అందరు బాగున్నారా? సంపత్ గారి విషయం ఏమైంది సార్? అదే సంపత్ కుమార్ హిందూపూర్ చేస్తున్నాను. మళ్ళీ మడసిన వాళ్ళకి వాళ్ళు తమ్మని విక్టర్ ప్రసాద్ గారు, విక్టర్ ప్రసాద్ గారు, అలాగే మేకతోటి సుచరిత గారు, మల్లెల వెంకట్రావు గారు, గోళ్ళ అరుణ్ కుమార్ గారు, ఇంకా మా అశోక్ కుమార్ గారు కర్నూలు నుంచి వచ్చిన, తర్వాత కేశవ్ గారు, తర్వాత మార్క్ జాన్, మా జిల్లా నుంచి చాలామంది కనపడుతున్నారు. నాతా నాగేశ్వరరావు అంటే ఎక్కడ అనుకోండి. అట్లాగే కోనసీమ నుంచి చాలామంది వచ్చారు. అదే నేను చూశాను చాలామందిని. ముఖ్యంగా నేను రిక్వెస్ట్ చేసి నేను మైక్ తీసుకున్నాను. కారణం ఏంటంటే నాకన్నా ముందు కుసుమ కృష్ణమూర్తి గారు అమలాపురానికి ఎంపీగా 3 సార్లు ఎన్నికయ్యారు. 9 సంవత్సరాలు ఎంపీగా ఆయన పనిచేయడం జరిగింది. ఆయన ఢిల్లీలో చనిపోతే ఈవేళ బాడీ రాజమండ్రి వచ్చింది. రాజమండ్రి ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకున్నాను. మళ్ళీ ఫ్యూనరల్కి వెళ్ళాలి, 4-5 ఆ టైంలోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మన జాతిలో నాయకుడు మనం గౌరవించుకోవాలి. అట్లీస్ట్ ఒక మాజీ ఎంపీగా ఆ మాజీ ఎంపీకి నివాళులు అర్పించడం నా బాధ్యత కింద ఫీల్ అయ్యి నేను మైక్ తీసుకున్నాను, మాట్లాడతాను, దయచేసి నాకు ఇచ్చేయండి, నేను వెళ్తాను అని చెప్పి. దయచేసి అన్యత భావించవద్దని మీ అందరికీ కోరుతా ఉన్నాను. చాలా బాగా జరుగుతుంది మీటింగు, చాలా బాగా ఆర్గనైజ్ చేశారు, చాలా అద్భుతంగా గ్యాదరింగ్ కూడా చాలా బాగుంది. చాలామంది వచ్చారు. ఒక యుద్ధ ప్రాతిపదిక మీద చేసినట్టుగా మీటింగ్ని చేసుకుని వచ్చారు. నాయకులు అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఎవరి మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా సరే ఆ మీటింగ్ వెళ్ళి పిలిచినప్పుడు మనం మాట్లాడి రావడం అన్నది, వాళ్ళకి సంఘీభావం తెలపడం అన్నది ప్రతి నాయకుడి బాధ్యత. అది విస్మరించకూడదు ఎవరును. అది విస్మరిస్తే అది మన జనాలకు నచ్చదు. మన కార్యకర్తలకు కానీ, మన జాతికి కానీ, మన జాతిలో ఉన్న జనాలకు కానీ నచ్చదు. మనందరం కలిసి ఉండాలని ప్రతి ఒక్క సాధారణమైన మనిషి కూడా కోరుకుంటాడు. మన జాతిలో ఉన్న సాధారణమైన మనిషి మనందరం కలిసి ఉండాలి, మనం కలిసి ఉంటే ఏదన్నా సాధించుకోగలుగుతాం అని మనకి వాళ్ళు కోరుకుంటారు. వాళ్ళ కోరికలకు అనుగుణంగానే మనం పనిచేయాలి, అనుగుణంగానే ఉండాలి. ఇకపోతే మన మధ్య దాడులు ఎప్పుడో జరిగిపోయినాయి. కారంచేడు, చుండూరు, పదిరికుప్పు ఇవన్నీ జరిగినాయి. మొన్న తెనాల్లో ఏం జరిగిందండి? ఎంత ఖండకావరం ఆ 3 సీఏలకి. మానవ హక్కుల సంఘంకు బాగా మానవ హక్కుల వాళ్ళు కూడా చెప్పారు వాళ్ళ 3 మీద యాక్షన్ తీసుకోమని. అంటే చట్టాన్ని చేతిలో తీసుకుని తెనాల్లో ప్రతి సెంటర్లోకి తీసుకొచ్చి కొట్టారు.
తీసుకొచ్చి ఒక దొంగ గంజాయి పెడుతున్నారని చెప్పి, గంజాయి అమ్ముతున్నారని చెప్పి నేరం పెట్టి జైల్లో పెట్టారు. పరామర్శించాను. అంటే అంత కండకావరం, అంటే పోలీసుల దృష్టిలో మనల్ని ఏ రకంగా చూస్తున్నారన్నదాన్ని చెప్పడానికే నేను ఈ ఉదాహరణ చెప్తా ఉన్నాను. 10 రోజులైంది ఇద్దరు కుర్రోళ్ళని కైక్లూరులో దారుణంగా కొట్టారు. ముద్దాయిలను అరెస్ట్ చేయట్లేదు. ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటే అధికార పార్టీకి చెందిన వ్యక్తులు ముద్దాయిలు. ఈ కుర్రోళ్ళు చేసిన పాపం ఏంటంటే వినాయక చవితి ఊరేగింపులోంచి మధ్యలోంచి వెళ్ళి రేషన్ తెచ్చుకున్నానికి వెళ్ళి రేషన్ తెచ్చుకుంటే మా ఊరేగింపులో మధ్యలోకి వస్తారా అని చెప్పి దారుణంగా కొట్టి, కారణం లేదు ఏమీ లేదు, అలా చేశారు. అంటే ఒక కండ కావడంతో మేము ఏం చేసినా చెల్లుతుంది అన్న భావనతో కొంతమంది వ్యక్తులు చేస్తూ ఉన్నారు. ఇకపోతే గాడాలని ఒక విలేరు ఉంది రాజమండ్రి పక్కనే. అక్కడ కారులో వచ్చి మందు కొనుక్కుంటున్నాడని ఒకరోజు చూసి రెండో రోజు కూడా పాపం అతను ఎయిర్పోర్ట్లో ట్యాక్సీ, సొంత ట్యాక్సీ ఉంది, అంటే కారులో వచ్చి మందు కొంటాడా అని చెప్పి రెండో రోజున కొట్టారు. కొట్టడమే కాదు, ఎలక్ట్రికల్ స్తంభాన్ని కట్టేసి కొట్టారు. పోలీసులు వచ్చి విడిపించారు. దాని మీద చాలా కాలం యాక్షన్ లేదు. అంటే ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటున్నాయి. ఎక్కడ కూడా మనకి 80వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ మనకి ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి వీటి మీద మన నాయకులు కూడా మాట్లాడే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని ఎదుర్కొనడానికి ఖచ్చితంగా మనం మరి పోరాటంలో చేయాలి, ఎదిరించాలి. అప్పుడే మల్లె వెంకటరమణ పక్క వచ్చాడు. 2-3 నిమిషాలు కదా ఎక్కువ మాట్లాడు, 2-3 కూడా వద్దంటున్నాడు. నిజమే, పాపం పరిస్థితి అలా ఉంది స్టేజ్ మీద. ఇప్పుడు మనం ఒకసారి లోతుగా విశ్లేషిస్తే మనకి ఉన్నత విద్యని ఒక ప్రభుత్వం దూరం చేసింది. నేను ఉన్నత విద్య అంటే నేను పీజీ చదువుకున్నది గవర్నమెంట్ స్కాలర్షిప్తో చదువుకున్నాను కాబట్టి నేను ఈ రోజున ఇక్కడ ఉంది మాట్లాడే పరిస్థితి ఉంది. ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్న ప్రతి ఒక్కరు చాలామంది 90% స్కాలర్షిప్ మీద చదువుకునేవాళ్ళే ఉన్నత విద్యని. ఒక ప్రభుత్వం ఆ ఉన్నత విద్యను పీకేసింది. డిగ్రీ వరకే మీకు స్కాలర్షిప్స్ ఉంటాయి, లేదా ఫీజు రియంబర్స్మెంట్ అని కొత్త పేరు పెట్టి డిగ్రీ వరకే ఉంటాయి అన్నారు. ఇంకో ప్రభుత్వం మేము వస్తే వాళ్ళు క్యాన్సిల్ చేసినటువంటి ఈ పథకాన్ని మేము తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. వాళ్ళు వచ్చారు, ఆ పథకాన్ని అయితే ఇంప్లిమెంట్ చేయలేదు. ఈ రోజున ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కనబడుతూ ఉన్నారు రాష్ట్రంలో. అదేవిధంగా ఎంతోమంది కలెక్టర్లు ఉన్నారు. వీళ్ళందరూ ఎలా చదువుకునేవారంటే యూనివర్సిటీల్లో పీజీలు చదువుకుని అక్కడి నుంచి స్టడీ సెంటర్లో చదువుకుంటూ ఎగ్జామ్స్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాళ్ళు వెళ్తూ ఉంటుంటే కొంతమందికి ఈ అగ్రవర్ణాలకి కళ్ళు కుట్టి ఇంతమందా ఈ ఆఫీసర్లు, ఇంతమందా వీళ్ళిది, కాబట్టి దీన్ని తుంచేయాలంటే మనం పీజీకిలో అసలు స్కాలర్షిప్లు ఇవ్వకూడదు అన్న ఒక ఆలోచన చేసి, ఒక దుష్ట ఆలోచన చేసి మనల్ని ఉన్నత విద్యకి దూరం చేసే కుట్ర అన్నది జరుపుతూ ఉన్నారు. 26 జిల్లాల్లో ఒక్క మాల కలెక్టర్ లేడు. ఇంక మీరు ఈ అంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు కానీ కలెక్టర్లు ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు. కానీ ఇటువంటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి. మనం ఎంత పర్సంటేజ్ ఉన్నామంటే గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఒక 20%. 20% అంటే 4 కోట్ల మందికి
80 లక్షల మంది ఉన్నాం. 80 లక్షల్లో 80% అంటే దగ్గర దగ్గర 53 లక్షల మంది మనం ఉన్నాం. మనందరం కలిస్తే రాజ్యాధికారం సాధించడం ఎంతసేపు? రాజ్యాధికారం దిశగా వెళ్ళాలంటే మనందరం కలవాలి. అందుగురించే ఒక సందేశం ఇచ్చి నేను ముగిస్తాను. నేను జనవరి 30, 31, ఫిబ్రవరి 1 ఈ 3 రోజులు విశాఖపట్నంలో మాలల మేధోమథన సదస్సుకి మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నాను. ప్రతి ఒక్కరూ రండి, నాయకులందరూ రండి. మనలో ఎవరు ఏమవుతారు అన్నది మనకు అనవసరం. మనం అంతా కలిపి ఒక ఎజెండాని మనం ప్రిపేర్ చేద్దాం, పార్టీల ముందు పెడదాం, ఎవరు ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళకి వేద్దాం అని చెప్పి ఆ రకమైన మనం ఒక బెదిరింపు ఇచ్చి మీ అందరం కూడా ఈ ఎజెండా చేసిన వాళ్ళకే ఇస్తామని చెప్పి మనం కానీ ఆ ఎజెండా మీద మనం ముందుకెళ్ళామంటే తప్పకుండా రాజ్యాధికారం అన్నది మన చేతికి వస్తుంది. చాలామంది మినిస్టర్లని చాలా అవమానకరమైన రీతిలో పంపిస్తున్నాయి పార్టీలు. అటువంటిది కూడా అరికట్టడానికి మనందరూ ఏకవలసిన సమయం ఉంది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్. హర్ష కుమార్ గారిని సత్కరించాల్సిందిగా గవర్నర్ కుమార్ని కోరుతున్నాను. అది కాదు, మేమందరం ఎలక్షన్ ముందు చేస్తున్నాం. ఎజెండా పెట్టి మద్దతు ఇచ్చి గెలిపిస్తున్నాం కదా, మమ్మల్ని ఏమో తిడుతుంటారు, అన్ననేమో చప్పట్లు కొడుతుంది. ఆయన కూడా అదే. ఇప్పుడు మాజీ మంత్రి వర్యులు చెల్లెలు మేఘతల్లి శ్రీకాంత్ గారు మాట్లాడతారు. తర్వాత విజయ్ కుమార్ అప్పుడు అంటే 3 గంటలకి